ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు హిస్టరీలో భాగంగా కాంస్య యుగపు నాగరికత గురించి తెలుసుకుందాం. మానవుడు ఉపయోగించిన మొదటి లోహం రాగి. రాగిని ఉపయోగించి వస్తువులు పనిముట్లు తయారు చేసిన కాలం కాబట్టి ఈ యుగాన్ని కాంస్య యుగం అంటారు. కాంస్యం అంటే రాగి ఫ్రెండ్స్. రాగి, తగరం పనిముట్లు, రాతి పనిముట్లు కలిసి కొనసాగిన యుగాన్ని తామ్ర శిలాయుగం అంటారు. లితో అంటే శిల లేదా రాయి అనే అర్థం. క్రీస్తుపూర్వము 4000 సంవత్సరాల నాటి దశను రాగి తగరపు యుగం అంటారు. సమాజంలో రాగి తగరపు యుగం సమాజంలో సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిని నాగరికత అంటారు. సమాజంలో లలిత కళలు, తాత్విక చింతనలను సంస్కృతి అంటారు. సంస్కృతి మానవులంతా కలిసి సాధించిందని, నాగరికత కొన్ని సమాజాలు మాత్రమే సాధించిన అంశాలుగా చెప్పవచ్చు. నాగరికత అంటే నగరాల్లో నివసించే సమాజ ప్రగతి. జనాభా పెరుగుదలతో పరిసరాల మూల విషయంలో కలిగిన పరిజ్ఞానం వల్ల ఆర్థిక అభివృద్ధి జరిగింది. దీన్ని నాగరికత విప్లవం అన్నారు. కాంస్య యుగం నాటి నాగరికతలు ఏంటంటే, ప్రాచీన నాగరికతలన్నీ నదీ లోయల్లోనే పుట్టాయి. ముఖ్యమైన ప్రాచీన నాగరికతలు ఏవంటే మెసొపొటేమియా, ఈజిప్టు, చైనా, సింధు నాగరికతలు. ఈ నాగరికతలన్నీ ఇంచుమించుగా క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల కాలంలో ఏర్పడి మానవుని జీవితాన్ని వ్యవస్థీకరించడానికి దోహదం చేశాయి. భారతీయ నాగరికత లక్షణం భిన్నత్వంలో ఏకత్వం. టైగ్రిస్, యూఫ్రటీస్ నదీ లోయలైన మెసొపొటేమియాలో మానవ నాగరికత ప్రారంభమైంది. మరి సామాజిక లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి. భాష, రాత, సాధనాలు ఆవిర్భవించాయి. సమాజంలో వివిధ వర్గాలు ఏర్పడ్డాయి. వేటగాళ్ళ జీవితం అంతమై వ్యవస్థీకృత జీవితం ఆరంభమైంది. లోహాన్ని వాడడం వల్ల వృత్తి నైపుణ్యం పెరిగింది. ఉత్పత్తులు పెరగడం వల్ల వర్తకస్థ వ్యాపారాలు జరిగాయి. రాజకీయ జీవనం ఏ విధంగా ఉంది అంటే, యుద్ధంలో ఓడిన వారు బానిసలుగా ఆర్థిక వృద్ధికి ఉపయోగపడేవారు. శాంతి భద్రతల సమస్య పెరిగింది. సమాజంలో అసమానతలు పెరిగాయి. దేవాలయాలు పరిపాలనా కేంద్రాలుగా ఉండేవి. మెసొపొటేమియాలో పూజారులను పటేషి అనేవారు. ఏమనేవారు? పటేషి. సుమేరియా దేవాలయాలను జిగ్గురాత్ అనేవారు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మెసొపొటేమియాలో పటేషి ఎవరిని? పూజారులను. అదేవిధంగా సుమేరియా దేవాలయాలను జిగ్గురాత్ అనేవారు. మత జీవనం. పూజారులు అనే ప్రత్యేక వర్గం ఏర్పడింది. ముద్రలు, పచ్చబొట్లకు మహిమలుండేవని నమ్మేవారు. నగర జీవనానికి ప్రధానం దేవుడు. ఈజిప్టు సుమేరియన్ల ప్రధాన దైవం సూర్యుడు. సూర్యోదయం, సూర్యాస్తమయాలను జనన మరణాలతో పోల్చి పునర్జన్మ ఉందని నమ్మేవారు. భాష, కళల విశిష్టత. ఈజిప్టు కళాకారుల పనితనానికి, మత విశ్వాసాలకు నిదర్శనాలు పిరమిడ్లు. ఈజిప్టు కళాకారుల దానికి ఏంటి? పిరమిడ్లు. ప్రాచీన కాలంలో ఈజిప్షియన్లు కాలాన్ని సంవత్సరాలుగా, సంవత్సరాన్ని నెలలుగా, నెలను వారాలుగా విభజించి క్యాలెండర్ను రూపొందించారు. క్షేత్ర గణిత కొలతలు ఈజిప్షియన్ల పిరమిడ్ నిర్మాణంలో ఉపయోగించారు. ఏ గణితం? క్షేత్ర గణితం. కాంస్య యుగం సామాజిక లక్షణాలు ఏంటంటే, ఈ కాలంలో మానవుల వేటగాళ్ళ దశ అంతమై వ్యవస్థీకృత జీవనం ప్రారంభమైంది. అయితే ఆర్థికంగా అభివృద్ధి కలుగుట వలన కొన్ని వర్గాల వారికి విరామం ఎక్కువగా లభించింది. వారు ఈ సమయాన్ని విజ్ఞానం సంపాదించుకోవటానికి, లలిత కళలు అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించేవారు. వ్రాత నేర్చుకోవడం. సమాజంలో స్థిరత్వం ఏర్పడి మానవుల ఆలోచనలకు క్రమరూపం కలిగింది. లోహం ఉపయోగించటం వలన వృత్తి నైపుణ్యం పెరిగినది. పంటల ఉత్పత్తి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల స్వయం సమృద్ధి అంతమై పట్టణాలపై ఆధారపడవలసి వచ్చింది. పరిశ్రమలలో ఉపయోగించే ముడి పదార్థాల కొరకు ఇతర ప్రాంతాలపై ఆధారపడవలసి వచ్చింది. దీనివలన వర్తకులకే వర్గం ఏర్పడినది. వృత్తి పనివారు, బుట్టలు అల్లేవారు, నూలు వడికేవారు ప్రత్యేక వర్గాలుగా ఏర్పడ్డారు. నదీ మైదానాల్లో నివసించే ప్రజలు వరదలను ఆపుటకై అడ్డుకట్టలు నిర్మించారు. వరదల సమయాన్ని తెలుసుకోవటం వలన వ్యవసాయక ఋతువులను తెలుసుకోగలిగారు. లోహానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని రహస్యంగా ఉంచడం వలన లోహకారులనే ప్రత్యేక వర్గాలుగా ఏర్పడ్డారు.
చక్రం ఉపయోగించడం వలన సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు అనేటివి వచ్చాయి. దేనివల్ల? చక్రం వల్ల. పట్టణ ప్రాంతాలలో నగర పాలనకు సంబంధించిన పనులు నిర్వహించుటకై ప్రత్యేక వర్గాలు ఏర్పడ్డాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్. మరి ఈ వీడియోస్ మీకు అర్థమయ్యే ఉంటున్నాయి అనుకుంటున్నాను. మరొక క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అయితే ఏంటంటే అవకాశం అనేది ఎప్పుడు రాదు ఫ్రెండ్స్. వచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్తేనే మనకి సక్సెస్ అనే ఫలితం అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.